మొత్తానికి లగేజ్ మొత్తం ప్యాకింగ్ అన్ని చేసుకొని బయలుదేరేసాను ఎయిర్పోర్ట్కి అయితే. ఇప్పుడే మా పాస్పోర్ట్ మామూలుగా అయితే టికెట్ బుక్ చేసిన తర్వాత పాస్పోర్ట్ ఇస్తారు. మా సార్ ఇన్ని రోజుల నుంచి లేదు, ఇప్పుడు తెచ్చిచ్చాడు పాస్పోర్ట్. ఇప్పుడే ఇచ్చేసారు పాస్పోర్ట్. ఇంకా బయలుదేరాలి. కారు కూడా వచ్చేసింది. మా ఫ్యామిలీ అందరూ సామాన్లన్నీ కారులో పెట్టేస్తున్నారు. చూడండి ఒకసారి. ఎత్తుకొని మీ కారులో పెడతాను. ఈ డంబెల్స్ మా అన్నకి కావాలంట. నేను అప్పుడప్పుడు జిమ్ చేస్తా ఉన్నా టైం కుదిరినప్పుడు. మామా నమస్కారం. ఎవరిదే ముందు కదా నువ్వు చెప్పాలి. సుల్తాన్ అది నాకర్షిస్తూ సుల్తాన్ ఇంత పెద్ద ఇంకేమన్నా అప్పుడప్పుడు ఫోన్ అన్నా చేసి. సరే అయితే ఎందుకు బాధపడుతున్నావా? ఏమో ఇంక బా లేట్లా ఎయిర్పోర్ట్కి బయలుదేరు. నువ్వు బాధపడకాకు, నువ్వు బాధపడి నన్ను బాధపడకాకు. నీకన్నా పెట్టుకో. బాధపడుతున్నా ఏం చేద్దాం, తప్పదుగా. ఎప్పటికైనా పోవాల్సిందే. ఆల్ మై ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రా సుకుమార్. నువ్వు విన్నారా గోవాకి పోదాం సరేనా? మొత్తానికి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసినాము. మా అన్న దిగేసి అర్బన్ తీసుకురావడానికి పోతున్నాడు. వాడు వచ్చిన తర్వాత బండి ఇక్కడ వారికి పార్కింగ్ చేయమా లే, పార్కింగ్ చేసి సామాన్ దింపేసుకుని మళ్ళీ గాడితో లోపలికి వెళ్ళిపోతామని. ఇక్కడ పెట్టకాకు అది సరే. టైం ఉన్నది భయపడ 2 గంటల టైం ఉన్నది. భయం ఎందుక తీసుకుని లగేజ్ మొత్తం తీసేసి దీంట్లో పెట్టుకుని దీనికి టేప్ మళ్ళీ అది జుట్టు ఇద్దా టేప్ దొరకదు. ఇవన్నీ వేసినాం యాడేళ్ళకి చెప్పిన మాట యాడన్నారు. తలకాయ నొప్పి. లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పటికి తలపైన తోక్కొచ్చేసింది. మళ్ళీ ఎన్ని సామాన్లన్నీ బ్యాక్ వెళ్ళిపోయినాయని ప్లేస్ లేక. ఏమే అది కాదమ్మా లగే దాంట్లో పెట్టలా అదా దాంట్లో బ్యాగ్లా ఎందుకనే ఎయిర్పోర్ట్లోకి అయితే దిగేస్తాను. మా అమ్మ వాళ్ళు లగేజ్ అంతా లోపలికి అయితే తీసుకుపోయారు. ఇక్కడ స్మోక్ ఇంక ఇక్కడ దిగుతానే ఇక్కడ వచ్చే స్మోక్ ఆగిపోయింది. ఇక్కడ స్మోక్ ఎందుకు పెట్టారంటే అది మామూలుగా ఇక్కడ వేడి ఎక్కువ ఉంది కదా, బయట ఏసీలు బిగిస్తే ఏం లాభం ఉండదు అనేసి వాటర్ స్మోక్ మాత్రం వచ్చేలాగా పైపులు బిగించారు ఇక్కడ బయట. అది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ అంతా కూల్గా అయితే ఉన్నది. అది ఏసీలో కానీ బిగించారంటే ఇక్కడ బయట వేడికి అవి ఏం పని చేయకుండా పోతాయి కదా, అందుకనేసి ఇక్కడ పైపులు బిగించేసి అది స్లో మాత్రం వాటర్ వచ్చేట్టుగా పెట్టేశారు. మంచి ఐడియా ఇదైతే. లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఆడ ప్యాక్ చేసినానికి ఎంత అంత ఆ లగేజ్ ప్యాక్ చేసినానికి ఎంత అంత ఎవరు నీకు చెప్పిందే? ఖచ్చితంగా చెప్పాను. మన ఇష్టమా చేపించుకుంటాం లేదా? ఏం లేదు. హలో, ఇప్పుడే బోర్డింగ్ లేట్ అయిపోయింది. వాళ్ళందరూ తలా ఒకటి మాట్లాడుతున్నారు. లోపలికి వచ్చేదానికి అవకాశమే లేదు. మా వాడు ఫైర్ అవుతున్నాడు. ఫైర్. మా అమ్మ బాధపడుతుంది. బాధపడినా ఏం చేసినా చేయలేం కదా. రోజు బాధపడే కన్నా ఇంటికి వేసి దేవుడి దర్వాన చూసుకొని ఇంకొక కేసు ఏదన్నా ఒక 4 months 5 months అయినా కూర్చొని సూనిజా మీద బయటికి వస్తాం, చూడొచ్చు. ఏం కాదు. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు చెప్పు. 4 నెలలు నువ్వు మీ కొడుకు పెద్ద కొడుకు ఏదో తీయచ్చు. 4 నెలల్లో కోవిడ్లో ఉంటా.
అది మీ చేతుల మీద ఉన్నది. ఈసా తీర్చారో తీరో. ఏం పి సాయి? ఏమ్మా లచ్చిందేవి, నువ్వు బాధపడకాకు, నన్ను బాధ పెట్టకాకు. ఈరోజు నీ చెయ్యి వంట తినాలనుకున్నా, తిన్నా. సరేనా? ఇంటివి మా నాయన వంట తినేసి ఒక 4 నెలల్లో మళ్ళీ కోవిడ్కి వస్తాం. నువ్వు ఏసా తీస్తే కంపెనీలో కూర్చో, డైరెక్ట్ సునీసతి నచ్చిన పని చేసుకునేట్టుగా. ఎందుకు వాళ్ళకాడ వీళ్ళకాడ పని చేసుకునేది? ఏమరా సాయి? ఏమో అంతా కాదా? డైరెక్ట్ సూనే తీస్తే కలాస్. బోటింగ్ కాడ ఎంత లేట్ అయిపోతుంది అయినా ఈ బ్యాగ్ తగిలించుకొని భుజం అంతా నొప్పి వచ్చేస్తుంది. ఏందో ఒక్కొక్కరికి ఇంచేపు చెక్ చేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కబోతున్నాం ఇప్పుడు. బోర్డింగ్ అయితే తగిలింది. ఇక్కడ బయటకి అయితే వచ్చేసాను బోర్డింగ్ తగిలితానే. ఇంకా అది లగేజ్ వచ్చేసి 31 కేజీ అయితే ఉంది. 1 కేజీ ఏం కాదని చెప్పి తోవేశారు. ఇంకా హ్యాండ్ బ్యాగ్ మా అన్న తగిలించుకున్నాడు. నేను ఇంక లోపలికి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఇంక నేను మళ్ళీ బయటకు వచ్చి దానికి అయితే ఉండదు. మా ఫ్యామిలీతో సేపు మాట్లాడుకొని ఫొటోస్ తీసుకుని పోదామని ఆగాను. బాధపడతాను. బాధపడకాకు, నన్ను బాధ పెట్టాకు. అరే సాయి, అమ్మను బాగా చూసుకో, సరేనా? మాట్లాడరా. ఓకే ఓకే డన్. యాడ్స్ కాకమ్మా, యాడ్స్ కాకు, సరేనా? లోపలికైతే పోతున్నాను. మా ఫ్యామిలీ చూడండి. మా అమ్మ ఏడుస్తామంటే ఏడు వస్తుంది. ఇంక నేను ఏడ్చానంటే మా అమ్మ ఇంకా ఏడుస్తుంది. అందుకని చెప్పి కంట్రోల్గా వాళ్ళ ముందర ఏడ్చుకున్నా, ఎంత బాధ ఉన్నా సైలెంట్గా వెళ్ళిపోవాలి, అంతే. ఇక్కడంతా చెకింగ్ చేస్తున్నారు. ఈ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్యాగ్ చెకింగ్, ఇక్కడ పాస్పోర్ట్ అవి తీసుకొని అన్నీ ఎక్వైరీ చేసి లోపలికి వెళ్ళేసి అక్కడ బ్యాగ్ చెకింగ్ అన్నీ చేసుకొని లోపలికి వెళ్ళిపోయేది డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి, వెయిటింగ్ సీట్లకి. ఏమన్నా కావాలని చేశానా? హ్యాండ్ బ్యాగ్ లగేజ్లో టైం ఉన్నది కానీ హ్యాండ్ బ్యాగ్ దాని లగేజ్లో పోయి ఉంటాడని చెప్పి నేను లేదని చెప్పా. ఓడి దాని మీద పేపర్ మీద రాయించాడు, నాకేం తెలుసు. ఓడి అడిగిపోతే లోపలికి పనిలా గెట్ అవుట్ అంటాడు. సరేలే. ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇతను బోటింగ్ దగ్గర హ్యాండ్ బ్యాగ్ అడిగాడు. నేను దాంట్లో బేయాలేమని చెప్పి దీంట్లో ల్యాప్టాప్ ఉందని చెప్పి నో సార్ అని చెప్పా. వాడు బోటింగ్ మీద నో, హ్యాండ్ బ్యాగ్ లేదు అని చెప్పి రాశాడంట. నేను లోపలికి వెళ్దామని అక్కడికి వెళ్ళేటప్పటికి నన్ను లోపలికి పంపించట్లా. ఏమంటే దీని మీద హ్యాండ్ బ్యాగ్ లేదు, నువ్వు హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చావు, మళ్ళీ రిటర్న్ కాబట్టి వెళ్ళిపో అని చెప్పి మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను, బోటింగ్ దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడి మళ్ళీ పేపర్ తీసుకొని వెళ్తున్నా. కొంచెంసేపు టెన్షన్ సైక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. పాస్పోర్ట్ ఉంది, పెట్టిన బ్యాగ్ ఉంది. టెన్షన్తో వదిలిచ్చేసారు చెప్పు. వాడేమో లేదు బయటికి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడికి వస్తే వీడు ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు. అడుగుతానే మీరు ఫస్ట్ లేదన్నారు కదా సార్ అన్నాడు. నేను తెలియక అంటే లగేజ్లో వేస్తారని చెప్పి లేదని చెప్పాను అని చెప్పి అడగడంతో పేపర్ అయితే ఇచ్చేసాను. మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. కింద పడిపోయిందిరా. ఏది ఏం తీసేయాలి? ఇంకేం తీసేయాలి? ఇంకోటి చాక్లెట్ ప్యాకెట్ అది తీసి పెడతారా? ఏడున్నావే? వెనకాల మొత్తానికి వెయిటింగ్ సీట్లు అయితే కూర్చున్నాను. మా ఫ్రెండ్ రాజంపేట అతనే కలిశాడు. ఎక్కడ ఉన్నా రాజంపేట? మందరం చేద్దాం. ఇంకా ఎంతమంది కలుస్తారో చూసుకొని వెయిట్ ఎయిర్పోర్ట్లో దిగడం, చల్లగా ఇంటికి వెళ్ళిపోవడం. చల్ల కూల్ డ్రింక్ తాగుతావా? తాగుదాం. నేను తాగను. ఓకే బాయ్. మొత్తం చెకింగ్ అయితే అయిపోయింది. ఇంకా వచ్చేసి వెయిటింగ్ హాల్లో కూర్చోన్నాను. డోర్ ఓపెన్ చేశారంటే వెళ్ళిపోవడం ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఇన్ని రోజులు, ఈరోజు నాకు ఎలా ఉందంటే 2 years నుంచి మా సార్ చూపించిన నరకం అంతా ఈరోజు ఏదో ఇంకా రిలీఫ్లోకి వెళ్ళిపోతున్నాను రా. నా అంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు పాలించి ఇన్ని వేల సంవత్సరాలు ఏదో మన వాళ్ళకి స్వాతంత్రం దొరికింది కదా, అలా ఉంది. నాకు స్వాతంత్రం దొరికినట్టుంది. ఇండియాకి వెళ్ళిపోతుంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. మొత్తం చెకింగ్ అయితే అయిపోయింది. ఫ్లైట్లోకి వెళ్ళిపో
డైరెక్ట్ ఫ్లైట్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. డైరెక్ట్ ఫ్లైట్లోకే, ఇంకెక్కడే కానీ లేదు. లాస్ట్కి ఫ్లైట్లోకి అయితే వచ్చేసినాము. మన సీట్ ఎక్కడ ఉందో ఏమో ఎత్తుక్కోవాలి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేఫ్గా ఇంటికాడ దింపేస్తే. అవునన్నా, ఒక నరకంలోంచి ఇప్పుడు స్వర్గానికి వెళ్ళినట్టుంది. నాకు అతని దగ్గర నుంచి టార్చర్ చూపించాడు 2 సంవత్సరాలు. ఎప్పుడు 2 years అవుతుందా, ఎప్పుడు ఇండియాకి వెళ్తానా, ఎప్పుడు 2 years అవుతుందా, ఎప్పుడు ఇండియాకి వెళ్తానా ఎదురు చూస్తా ఉన్నా. మొత్తానికైతే ఈరోజు తీరింది. ఇండియాకి వెళ్ళే రోజు వచ్చింది. లాస్ట్కి ఫ్లైట్లో ఉంది. లాస్ట్కి నా సీట్లు అయితే కూర్చున్నాను. రెక్క వారనే వచ్చింది. సౌండ్ తప్పదని బ్లూటూత్ పెట్టుకొని మేనేజ్ చేసుకోవాల్సిందే. సీట్ బెల్ట్ పెట్టుకోండి అని జాగ్రత్తగా చెప్తున్నారు మన వాళ్ళు. సీట్ బెల్ట్ అంటే మనం ప్యాంట్కి వేసుకునే బెల్ట్ కాదు, జోక్గా అన్న, అందరికీ తెలుసండి. నేను జోక్గా మాటగా అన్నాను. దీని మధ్య కామెంట్లో చేయొద్దు, ఇక ఒక్కడికే తెలుసా అనేసి. ఫన్ జోక్. ఇంకేంటి మామ, ఎయిర్ క్వశ్చన్ని వీడియో తీద్దాం అనుకున్నాం. మొహం ఇలా ఉంది, మరి ఎందుకు లేరా అందుకని చెప్పేసి ఆపేసా. వీడియో ఏం తీలా. వాళ్ళు కొంత కంఫర్ట్గా ఫీల్ అయితే మనం ఏదైనా చేయగలుగుతాం కదా, వాళ్ళు కంఫర్ట్ ఫీల్ కాలేదు, అందుకే వీడియో ఆపేసా. వాళ్ళు తీలా. నేను సీట్లోకి వచ్చేసి కూర్చున్నా. అన్న ఏమన్నా ఇస్తారా లేదా ఇంకేమన్నా ఇస్తారా చూడాలి. వీడియో తీసుకుందాం అనేసి సెంటర్ సీట్ కదండి అది, అతను అడిగి రిక్వెస్ట్ చేసుకుని నేను ఫస్ట్ సీట్ అయితే తీసుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే గ్లాస్ ఎంత నీట్గా ఉందో. వీడియో పిచ్చ క్లారిటీతో వస్తుంది బ్రో, పిచ్చ క్లారిటీతో వస్తుంది వీడియో. గ్లాస్ నీట్గా పెట్టారు. నీ సైడ్ నుంచి క్లియర్గా ఉంది, నా సైడ్ నుంచి బ్లర్ ఉంది. నా సైడ్ నుంచి నీ సైడ్ నుంచి అలా కనిపిస్తుంది, నా సైడ్ ఇంకా బ్లర్ ఉంది బ్రో. బ్లర్ ఉందా? అతను అడిగి పడి రిక్వెస్ట్ చేసుకుని మరి ఫస్ట్ సీట్కి వచ్చాను నేను వీడియో తీసుకుందామని. అదృష్టం ఆవగింజ ఎంత ఉంటే దురదృష్టం గుమ్మడికాయ ఎంత ఉందంట. కోవిడ్ స్పీడ్ పోతుంటే ఎంత ఆనందంగా ఉందో, ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉన్నాయి. ఏం చేయలేం. ఫ్లైట్ అయితే బయలుదేరేసింది. ఫ్లైట్ పైకి లేచేసింది. ఇదంతా కోవిడ్ యూ. నాకు దగ్గరే రెక్క ఒకటి వీడియో తీసుకోవడానికి. పైనుంచి కోవిడ్ మొత్తం చూస్తుంటే వేరే లెవెల్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇది అక్కడ సెంటర్లో వైట్ లైట్ ఉంది కదా, అది 6వ నెంబరు స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం. ఫోన్లో కన్నా డైరెక్ట్ కలుగుతాను బాగుండదు. ఫస్ట్లో కోవిడ్కి వచ్చిన కొత్తలో ఈ వ్యూ చూసి చాలా ఎక్సైట్ అయినా నేను. భలే ఉంటుంది బ్రో. ఏమైనా అరే కోవిడ్ ఇలా ఉందా, ఇలా ఉంది, ఓ నిన్న అనుకున్నా. తర్వాత చూపించాడు కోవిడ్ అంటే ఇది, ఇలా ఉంటుంది అనేసి. మా కోవిడ్ అతను బాగా చూపించాడు. ఫోను కొంత దూరంగా పెట్టి తీద్దాం అనుకున్నా, ఈ మస్కులన్నీ కనొస్తున్నాయి. దగ్గరికి పెడితే ఇది కనొస్తుంది రెక్క, అక్కడ ఫ్యాన్. ఎలా చేయాలి ఏంట్రా మా పరిస్థితి, తప్పదురా. తిరిగేస్తుంది. తిప్పేశాడయ్యో, జులై సినిమాలో అన్నట్టు తిప్పేశాడు. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఇండియాకి అయితే ఒక 1 hourలో వచ్చేస్తాము. మనం కింద నుంచి ఆకాశం చూసినప్పుడు, అంటే సూర్యుని చూసినప్పుడు ఎలా ఉంటుందో ఏమో అందరికీ తెలుసు కదా. ఇక్కడ మనం గాల్లో ఉండగా మేఘాల పైన సూర్యుని చూస్తే ఎలా ఉంటుంది ఏమని చెప్పి మీకు చూపిస్తా చూడండి. నా పక్కన నేనైతే ఇంకా నిద్రలేదు, గురకు పెట్టి పంపుకున్నాడు. నీకు వ్యూ ఎలాగుంది అని వీడియోలో చూపిస్తా చూడండి. మేఘాల పైన వ్యూ చూడండి ఎలాగుందో, మేఘాల పైన నుంచి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. మాకు ఇక్కడ వీడియో తీసుకోవడానికి అంత ప్లేస్ లేదు, అంత నీట్గా లేదు. గ్లాసు అన్ని మరకలన్నీ అయితే ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో చూసాము మేము దిగేటప్పటికి సూర్యుడు పైకి వస్తాడా లేదా, మేఘాలు చూస్తామా లేదా అని. అదృష్టం నాకు తగిలింది, మీకు తగిలింది. నా
సబ్స్క్రైబర్లందరికీ. పైన నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బాగా జూమ్ క్యాప్చర్ చేసి అన్నీ తీద్దాం అనుకుంటే జూమ్ చేస్తే మరకలన్నీ వచ్చేస్తున్నాయి, సరిగా కానరాట్లా. నేను ఈ రెక్క వారే కూర్చున్నాను కదా, అక్కడ ఇది సౌండ్ ఎక్కువ రాలేదు, కానీ ఇక్కడ ఉండే ఏదో సైలెంట్ సౌండ్కి చెవులు మొత్తం దద్దరిల్లిపోతున్నాయి. భయంకరంగా నొప్పులు వచ్చేస్తున్నాయి చెవులు మొత్తం. అయితే మొత్తానికి చెన్నై అయితే వచ్చేసినాం. చెన్నై ఇంకా ఎయిర్పోర్ట్లో దిగేస్తాం. చెవు అయితే లెఫ్ట్ సైడ్ చెవు అయితే భయంకరంగా నొప్పి వచ్చేస్తాం. అది ఎందుకో అర్థం కావట్లేదు. చెన్నై అంతలాగుందిగా. మొత్తానికి ఫ్లైట్ నుంచి దిగేసి చెన్నై ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేస్తున్నాం. లోపల ఇంకా ప్రాసెస్ అంతా ఉపయోగించుకొని బయటికి వెళ్ళడానికి ఎంత టైం అవుతుందేమో తెలియదు. ఇంకా గోల్డ్ విషయంలో ఎవరినైనా అడిగి కనుక్కోవాలి, ఎలా ఎంత ఎత్తుకొని పోవచ్చు ఏమనేసి చూద్దాం, ట్రై చేద్దాం, ఎవరన్నా అడుగుదాం. మేము వచ్చిన ఫ్లైట్ అదే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. అంత వరస్ట్ ఫ్లైటింగ్ కూడా చూడలే నేను. వరస్ట్ సీట్ కంఫర్ట్ లేదు, ఏం లేదు. లోపల ప్రాసెస్ అంతా అయిపోయింది. లగేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నా లగేజ్ ఇప్పటికే 2 times అయితే తిరుగుతుంది ఇక్కడిక్కడే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే జస్ట్ అలా వెళ్ళింది. నా లగేజ్ కోసం వెయిటింగ్. అది వస్తాను తీసుకొని మళ్ళీ ఏదైనా చెక్కింగ్ ఉందో అది డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడం అలాగ చూడాలి. ఆ లగేజ్ని ఈజీగా కనుక్కోవచ్చు. బ్లాక్ టైప్ లేకుండా అంత వైట్ టైప్ అంతా చుట్టేస్తారు దీనికి చూడండి. లగేజ్ మొత్తం వచ్చేసింది, బయటికి వెళ్ళిపోవడమే. నాతో పాటు ఒక అతను కోవిడ్ ఎయిర్పోర్ట్లో కలిసాడు. ఆయన బండి ఏం లేదంట, ఇంక నేను వెళ్ళే బండిలోనే వస్తాను టికెట్ల ప్రకారం అని చెప్పి ఉన్నాడు. నాతో పాటు ఆయన కూడా తీసుకొని పోతున్నా. కొంత అమౌంట్ నాకు కలిసి వస్తుంది కదా. ఆ సబ్స్క్రైబర్ అంట కలిసాడు ఎయిర్పోర్ట్లో. ఇతను కడపకి వస్తున్నాడు కోవిడ్ నుంచి. కోవిడ్లో ఎక్కడ పని చేస్తాడు? గర్నాథ. ఇక్కడ మళ్ళీ రిటర్న్ ఏమైనా ఉందా లేదా? ఆలోచించుకుని దాని తర్వాత. ఓకే, నేనైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పీస్ఫుల్ లైఫ్ మన ఇండియాలో మన ఎలా మొత్తుకోవచ్చు. నేనైతే ఇంకా ఆలోచించేది అంటే ఏముండదు, ఆగిపోవడమే వాడు పెట్టే హ్యాచరీకి. ఓకే బ్రో, థ్యాంక్స్. చెప్తా, గుర్తుంచుకోండి. ఇండియా నుంచి కోవిడ్కి వచ్చినా కానీ, కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చినా కానీ బోర్డింగ్ పాస్ ఓపెన్ చేస్తేనే ఫస్ట్కి వెళ్ళామనుకో మన లగేజ్ లాస్ట్ వస్తుంది. అదే అందరూ వెళ్ళిపోయిన తర్వాత సెంటర్లో కానీ లాస్ట్లో కానీ వెళ్ళాం అనుకో మన లగేజ్ స్పీడ్గా వచ్చేస్తుంది. సరేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు కానీ పాతగా వచ్చేవాళ్ళు కానీ బోర్డింగ్ పాస్ ఓపెన్ చేస్తానే పరిగెత్తుకుంటా లోపల పోవడం కన్నా కొంత వెయిట్ చేసి పోవడం మేలు. ఇక్కడ ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళేటప్పుడు అక్కడ భిన్న వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ భిన్న లగేజ్ వచ్చేస్తుంది, భిన్న వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి నా లగేజ్ వచ్చి 20 minutes అయితే అయిపోతుంది. ఆయన లగేజ్ అక్కడే వెయిట్ చేస్తూనే ఉన్నాడు, లగేజ్ రాలేదని. ఒకటైతే వచ్చేసిందంట, ఇంకో దానికోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వెయిట్ చేయి. ఒక పర్సన్ ఎంత గోల్డ్ తేవాలనేసి చాలా మందికి కన్ఫ్యూజన్ అవుతుంది కదా. ఒక్కొక్కలా చెప్తున్నారు. నాకైతే 5 grams 4 grams చెప్పారు. చాలా అయితే భయపడ్డాను. ఇప్పుడు చూడండి, మగ మనిషి వచ్చేసి 20 grams అంటే 2 తులాలు తెచ్చుకోవచ్చు. ఆడవాళ్ళు వచ్చేసి 40 grams అంటే 4 తులాలు తెచ్చుకోవచ్చు. ఇక్కడ బోర్డు మీద రాశారు. జెంట్స్కి అయితే 2 తులాలు అంటే 20 grams, గర్ల్స్కి అయితే 4 తులాలు 40 grams. దీంతో ఈ వీడియోతో ఎవరు టెన్షన్ పడద్దండి. నన్నైతే చాలా భయపెట్టాం, అది ఎత్తుకొని పోకూడదు అది ఇది అని చెప్పేసి. అయితే నేను గోల్డ్ ఏం తీసుకోలేదు. రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్ వచ్చేసి 3750. ఇక్కడ ఒక్కొక్క ఫుల్ బాటిల్ రేట్ చూస్తే మైండ్ పోతుంది. మినిమం 5000 పైనుంచే ఉంది. ఏ బాటిల్ తీసుకున్నా 5000 పైనుంచే ఉంది. ఏమో ఇది చూడు కాస్ట్ ఎంత ఉంది, 34,400. 34,400. అయ్యి బాబోయ్, అంత కాస్ట్ పెట్టి తాగుతారా? 6,000, 7,000, 16,280. మనకేం తెలుసు, తాగే వాళ్ళకే తెలుస్తాయి ఈ రేట్లు. అయినా వాళ్ళు ఎట్లా ఏముందో తెలియదు. మా నాన్న కోసం ఒకటి బ్రాందీ అయితే తీసుకున్నాను. దీని రేట్ వచ్చేసి 2,610. ఈరోజు బొక్క నాకు మా ఆయన వల్ల. ఎక్కడైనా తీసుకోవాలి. వచ్చేసాడు మా డ్రైవరు. మా బామర్ది రాకుండా వాళ్ళ ఫ్రెండ్ని పంపించాడు కిందికి.
మా బావారిది పైన ఉన్నాడంట, పోలీసులతో కొంచెం ఇబ్బంది అయ్యేసి. చెన్నై ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా మారిపోయింది. నేను కోవిడ్కి రాకుండా అప్పుడు యాక్టింగ్కి వచ్చేటప్పుడు లోపల నుంచి డైరెక్ట్ బయటకు వస్తున్నారు. మన వాళ్ళు బుక్ అయ్యి పెట్టుకొని బయట నిలబడుకొని, లేకపోతే పేరు రాసుకొని బయట నిలబడుకుని ఉంటాను. ఇప్పుడు అదంతా లేదు, సింపుల్గా అద్దాల మిడత వారుగా వచ్చేస్తున్నారు. చాలా అంటే చాలా మారిపోయింది. మనమే పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ చెన్నై వాళ్ళకి మనకి గొడవలు జరుగుతున్నాయి కదా, డ్రైవర్ని కిందకు వచ్చేదానికైతే వాళ్ళు ఒప్పుకోవట్లే. అందుకోసం మనమే అతను ఎవరెవరు వస్తున్నామో ఫోటోలు తీసి పెట్టుకొని పైకి అయితే పోవాలి. అంతా మార్చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అయితే వచ్చేసాడు, మా బామారితే. ఇంక కారికాడికి అయితే పోతున్నాము. చాలా అంటే చాలా మారిపోయింది ఎయిర్పోర్ట్ మొత్తం. ఇతను మా బామారిది వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళిద్దరైతే వచ్చారు ఎయిర్పోర్ట్కి. ఎంత విల్లని పెట్టున్నావు కదా నా అబ్బా, అది వేరే లెవెల్లో ఉన్నదా. ఎయిర్పోర్ట్ నుంచి గడికైతే వచ్చేసినాము. చెన్నై రోడ్ల మీద వెళ్తుంటే ఏదో కొంతగా ఇంతగా ఉన్నది. ఆ స్టీరింగ్ చూస్తేనే ఫస్ట్ షాక్. నేను ఇటు సైడ్ కూర్చాను. నువ్వు ఆడ ఆన కొట్టేప్పుడల్లా నాకు డ్రైవర్ అన్న చూపించాను. డ్రైవర్ అన్న చూపించిన డ్రైవర్ అన్న వాళ్ళ అన్న చూస్తాడు కోవిడ్లో ఉంటే. ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా చేయాలి అన్ని ప్లాన్లు వేసుకోవాలి. ఇక్కడ చెన్నైలోనే కస్తూరి అనే హోటల్కి వచ్చాను పూరి తినేదానికి. టిఫిన్ నేను పూరి తెప్పించుకున్నాను. నువ్వేం తెప్పించినానా? ఏం తెప్పించుకున్నావా నువ్వా? నిద్రపోదామనా? పూరి తిని చాలా రోజులు అవుతుంది. పూరి ట్రై చేద్దాం ఫస్ట్. తినకదలకే చెప్తున్నా. మధ్యాహ్నం అన్నానికి వెంకటేశ్వర హోటల్. రా బ్రో, యాడికి పరిగెత్తున్నావా? ఈడు మంచి ఫేమస్ ఉన్న హోటల్ ఇది, వెంకటేశ్వర హోటల్. ఇక్కడ ఏం బాగుంటుంది స్పెషల్గా అన్నా? అన్నా ఏం బాగుంటుంది? నాకు తెలిసి నేను బాగుంటానన్నా. వాటర్ బాగుంటుంది. వాటర్ బాగుంటాయా? అది కాదు, నువ్వేం చెప్తావంటే ఏం బాగుంటుంది అంటే నేను బాగుంటాను అన్నావు. చెప్పా ఏం బాగుంటాయినా? నువ్వు ఏడన్నా బౌన్సర్గా ఉండాలి. నువ్వు కోవిడ్ నువ్వు అరుదైన రకం. చపాతీ టేస్ట్ ఎలాగుందినా? చపాతీ టేస్ట్ చెప్పండి. నోట్లో పెట్టుకోలేకుండా బ్రో. ఏమైంది? అంత ఘోరంగా ఉండాలి. చపాతీ అన్నారు. మేము వచ్చి తెచ్చుకోవాలనా? చెప్పునా, మాట్లాడినా. దీన్ని చపాతీ అన్నారు. తారు పట్ట అంటారు. తారు పట్ట ఏది? కర్ర చుట్టుదా? నీదినా? నీకు ఎలాగుందినా? చపాతీ అంటే ఇప్పుడు చేసినట్టు తెచ్చాను అంటే దాన్ని ఏమి స్పెషల్గా చేయలే. చేసినట్టు రెడీ చేసాను. ఏమో మాకు ఎగ్ రైస్ ఎలాగ ఉంటుందో టేస్ట్ చూద్దాం. అంటే అది కోడి ఇంకా ఎగ్ పెట్టాను. కోడి ఇంకా ఎగ్ పెట్టలేదు. ఇదిగో మాకు పెట్టి అది డైరెక్ట్ ఎగ్ పెట్టకుండా ఎగ్ రైసే పెట్టేసింది. దాంట్లో కూడా సాస్ ఒకటి. ఎగ్ రైస్ టేస్ట్ చేద్దాం, చూడాలి. మనకి ఇప్పుడు ఒక అర్జెంట్గా ఒక పేపర్ కావాలన్నా. నేను కొంచెం అన్నం తీసి పెడతా దేవుడికని. దేవుడికని తీసి పెడతా. అదే చూస్తున్నా. ఎట్లా నాకేంటో సార్ రకరకాలుగా ఉంది. నాకైతే టేస్ట్ నచ్చలా. నేను ఎగ్రేజ్ దీన్ని కోడి మీద తినలా. ఇది అనంతరాయంపేట, వైకోట అనంతరాయంపేట క్రాస్ రోడ్డు. ఇటు నుంచి లెఫ్ట్ పోవాలి, చంద్రాస్ రోడ్ పోవాలంటే. మాది చంద్రాస్ రోడ్. రైల్వే గేట్ దాటుకోవడానికి ఫస్ట్ వచ్చే ఊరు మాది. కొత్తగా అయితే ఇక్కడ బ్రిడ్జి కడుతున్నారు. కింద నుంచి కింద నుంచి వెళ్ళేట్టుగా రైల్వే స్టేషన్ కాంచి. ఆ వాన వచ్చి నీళ్ళన్నీ బండి ఎరకపోయి ఆడ ఉండాలి. పలుకుబడి కిలకబడి కదా కొత్త మీద అంటారు వాళ్ళు.
ఏం మాట్లాడరు. ఎదురుగా ఉండదు ఎవరు నారిగాడు పెట్టున్నాడా? ఆ నారిగాడిని ఆపినామనుకో ఇప్పుడు మందికి లెక్కేయాలి వాడికి. ఎంత ఒక 100 రూపాయలు ఇచ్చి చీపు తెచ్చుకోవాలి. ఏం లేదు చేతిలో ఫోన్పే. ఇవన్నీ మేకలు మేపినాయన్న చిన్నప్పుడు ఏం కాదు కదా, ఫస్ట్ ఇయర్లో ఆపేసిన తర్వాత. అది అదంతా ఎర్రచందనం పార్కు అటు సైడ్ బ్యాక్ సైడ్ సైడ్ వెనకాల ఉండేది. మా ఊరు బిర్చి అవుతుంది, ఏ ఊరికి బిర్చి అవుతావు. గేట్ ఎత్తాడా అలా తింగో పండు మాదేమో. నారిగా ముందు రోడ్డు ఆయన ముసలేనా? ఏంది మామా అయ్యేతాడు నాకు అంతగా ఉన్నదా? అన్నా మొత్తానికి ఊర్లోకి వచ్చేసినామా? సాధించినావు. ఏం సాధించాను ఆయన ఊరి దగ్గర రావడం సాధించేట? జయించుకొని సాధించుకొని ఊరికి చేరినామని అర్థం. వరస్ట్గా ఉన్నదా? లిఫ్ట్ పోవాలి అక్కడ వచ్చేది ఇంట్లో. ఏమీ అని మారలేదు ఊరా? మారిలే ఏం మారలా, ఇల్లు ఒకటి కట్టినారు కొత్తగా అంతే. ఒక్కరు కూడా లేరు పై ఇక్కడ. అది ఇల్లు. బాగున్నా ఏమో బాగున్నావా? బాగున్నా బా. మాట్లాడు, మేమంతా మాట్లాడు. నాకంటే పుడికినా ఇక్కడ 2 సంవత్సరాల కింద పెద్దాడు ఇలా. నువ్వు ఆడినాడా? అనుకోలేదు నువ్వా బావస్తాడనే? అనుకోనే లేదే ఇలా అయినా వచ్చాడు. ఏమైనా ఎందుకు ఎట్లా నిన్న ఫోన్ చేసినప్పుడు డ్యూటీలో ఉన్నాను ఆయన అంటే అతనిగా డ్యూటీలో ఉన్నా సమయం. అదే సర్ప్రైజ్ అంటే ఇలా అడిగారు సన్నీ కుటుంబ బడికి నువ్వు డ్యూటీ వల్ల డ్యూటీ నుంచి వచ్చిన ఇప్పుడు లేదు డ్యూటీ. ఆడ రాయి బాగలేదు నాపేసినారు. ఒక్కమ్మా ఇంకా బాగున్నావా? డ్యూటీ లేదా? డ్యూటీలో ఉంది. 2700 పెట్టుకున్నా బ్రాండ్. ఇదే ముందు ఎయిర్పోర్ట్లో కొన్నా. నాకు బిల్లు కడతాడు తెలుసా? చూడ బిల్లు ఎంత. నువ్వంటే ప్రేమ. ఇది భద్రంగా పెట్టరా, ఇది భద్రంగా పెట్టు. నీళ్ళు నీళ్ళు భద్రంగా పెడతాను. ఓకే 2 ఏళ్ళు అయిపోయింది. నాకు 2 ఏళ్ళు అయిపోయింది.
అందుకే వాటం తెలిసిన వాళ్ళని బాగా తీయాలి. కాదు బాడీ పెంచాలనేది అందుకే. బాడీతో పాటు పొట్టగడ పెంచినాడు అన్న. ఎక్కడిది కాదా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నరసింహ వాళ్ళ తమ్ముడు ఆయన. నరసింహ వాళ్ళ ఫ్రెండ్. ఈ అన్న రాయంపేటలో దిగుతాడు. నువ్వు కోయట ఏ రాయంపేట మంగళం. మా చెల్లెడు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయింది. ఆయమ్మ వచ్చేటప్పటికి మా తమ్ముడి దగ్గర ఫోన్ ఇచ్చేసి నేను పోయి లోపల దాక్కుంటాను. ఆయమ్మ ఎలా ఫీల్ అవుతుంది ఏమనేసి చూడండి. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నది. మా చెల్లెలు వీళ్ళందరికన్నా ఏమంటే చాలా ఇష్టం. ఒకసారి చూడిపోరా ఏమి వస్తుందేమో చూడ. పడతలే పో రాలా ఇంకా. ఏమి వస్తానే నేను ఇంట్లో బిద్దాం కొనేసి మా తమ్ముడి దగ్గర ఫోన్ ఇచ్చేస్తా. చూద్దాం. తెలీదు నీకా? ఏం కావాలి నీకు తినేదా? నీకు చెప్పా గేమ్ వద్దా? నా లెక్క మిగలు పెడుతున్నావు సిట్టమ్మా. చెప్పా